ఎప్పుడు ఎప్పుడు సైకలాజికల్ గా ఆ, ఏడుస్తున్నాడు అంటే తన హృదయంలో ఏదో ఒక మార్పు కలిగింది అని అర్థం, బాధ కలిగింది అని అర్థం. అంటే ఎందుకు ఏడుస్తున్నాడు? as per science ఎక్కువ ఏడవడం వల్ల మనిషి కృంగిపోతాడు, వీక్ అయిపోతాడు. మీకు తెలుసా? యా నాకు తెలుసు. ఆ, అందుకని బైబిల్ డివైడ్ చేసింది. ఆ, రక్షణార్థమైన మారు మనస్సు దుఃఖం వేరు, ఉమ్, తనకేదో కష్టం వచ్చింది నన్ను ఎవడో చంపేస్తాడు లేకపోతే నాకు వ్యాధి వచ్చింది చచ్చిపోతాను నేను ఏడవటం వేరు. ఏడుపులో కూడా రెండు రకాలు ఉన్నాయి బైబిల్ అకార్డింగ్ టు ద అవర్ హోలీ బైబిల్. ఉమ్, కాబట్టి దైవికమైనటువంటి దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసుని ఇస్తుంది ఉమ్, అని మాకు రోమపత్రికలో చెప్పబడింది. ఉమ్, సో మీరు చెప్పే దుఃఖం ఏంటంటే లోకంలో దుఃఖం, ఉమ్, ఏదో నన్ను నష్టపోయాము, అనారోగ్యం వచ్చేసింది, ఉమ్, ఏదో తెలియని దెబ్బ తగిలింది, యాక్సిడెంట్ అయింది, ఏడుస్తాడు. నిజమే, అతని దేహం కృంగిపోద్ది, అనారోగ్యం వస్తుంది. ఉమ్, ఆ ఏడుపు వేరు, ఈ ఏడుపు వేరు. నేను చెప్పేది సూటిగా నేను చెప్పగలిగింది ఏంటంటే ఉమ్, ఈ 40 రోజులు ఈ నల్ల వస్త్రాలు వేసుకున్న నేను వాళ్ళు విమర్శించట్లేదండి, వాళ్ళు బాధపడకూడదని నేను కోరుకుంటున్నాను. ఉమ్, వాస్తవం అడుగుతున్నారు కానీ నేను చెప్తున్నాను. ఉమ్, ఈ 40 రోజులు అయిన తర్వాత వాళ్ళు మామూలు యథావిధిగానే జీవిస్తున్నారు. ఉమ్, లేదండి నేను అలా జీవించలేదండి, నేను అది వేసుకున్న తర్వాత నేను డ్రెస్ తీసినా కూడా నేను పవిత్రంగా బ్రతుకుతున్నాను అని ఒక్క వ్యక్తిని స్టేట్మెంట్ ఇవ్వమానండి. ఉమ్, బైబిల్ దగ్గరకు వస్తే వందలాది మంది స్టేట్మెంట్ ఇస్తారు. ఏమండి నేను ఏమని? ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఆ, త్రాగుడు మానేశాను, ఇంతవరకు ముట్టలేదు, ఆ, దొంగిలించేవాడిని అవి మానేశాను, ఆ. ఇంకా నేను ఇంతవరకు వాటికి వెళ్ళలేదు. అందరా బైబిల్ నమ్మిన వాళ్ళందరూ అట్లే ఉన్నారా? కనీసం 90% మంది, కనీసం 90. కనీసం 90% మంది. మేబీ రివర్స్ మనకి చివర్లో మేబీ రివర్స్ నో 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 మనకి చీరాల దగ్గర స్టోర్ట్పురం అని ఉంటది. మనం చిన్నపిల్లలప్పుడు అక్కడ భయంకరంగా దొంగలతో నిండేది ఆ స్టోర్ట్పురం అంటే. ఈ రోజున అది సువార్తపురంగా మారిపోయింది. దొంగతనాలు అనేటువంటివి అక్కడ ఎక్కడ జరగట్లేదు. వాళ్ళు నక్సలైట్లు లాంటి వాళ్ళు భయంకరమైన వ్యక్తులు, దోచుకునేవారు. అక్కడికి సువార్త తీసుకెళ్లి ప్రకటించిన తర్వాత ఒక 10-20 ఏళ్ల తర్వాత వాళ్ళంతా మారు మనసు పొంది సువార్తపురం అది పెట్టుకున్నారు. వాళ్ళే ఇప్పుడు వచ్చి సాక్ష్యాలు చెప్తున్నారు, గతంలో మేము ఇట్లా బ్రతికాం, యేసు ప్రభుని నమ్ముకున్నాం, మా జీవితాలు ఆయన మార్చేశాడు. యేసు ప్రభుని నమ్మితేనే జీవితాలు మారిపోతాయి, బ్రతుకులు మారుతాయి. నమ్మకపోతే బ్రతుకులు ఎన్నటికీ మారవు. మార్చుకోవడానికి మనుషులు కొంతమంది ప్రయత్నం చేస్తారు, ఎందుకు నేను కాదన్ను, కొంతమంది మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే వాళ్ళు స్థిరంగా ఉండలేరు. ఒకవేళ తనకు తాను మార్చుకున్నా మోక్షం వెళ్ళలేరు. ఎందుకు ఉండలేరు? మానవ నైజం. ఇప్పుడు నేనేమంటున్నా, బైబిల్లో కొన్ని నిబంధనలు ఉంటాయి. అంటే మీరు చెప్పొచ్చు నాకు, మంచి ప్రవర్తనలో ఉండాలి, తాగుడుకు దూరంగా ఉండాలి, సాటి వారిని ప్రేమించాలి, పొరుగు వారిని గౌరవించాలి, ఈ విధంగా ఉంటాయి కదా. అవే నేను యేసు ప్రభువుని నమ్మకుండా నాకు నేను పాటిస్తా. ఇందులో పెద్ద డిఫరెన్స్ ఏముంది? మీరు చెప్పేది కూడా లాజికల్ గా ఉంది. దాన్ని నేను ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, ఒక ప్రీచర్ గా నేను యేసు ప్రభువుని మీరు నమ్మకుండా, దాన్ని ఏమంటది అంటే బైబిల్ స్వనీతి కార్యాలు అని చెప్తుంది. మంచిగా ఉండు, దొంగిలించను, అబద్ధం ఆడను, డ్రింక్ చేయను, వ్యభిచరించను, మంచిగా బ్రతుకుతా, యేసుప్రభు నాకు అక్కర్లా అన్నారనుకోండి, ఓకే నువ్వు బ్రతుకుతా, సమాజంలో మంచిగా ఉండొచ్చు, కానీ నువ్వు చనిపోయినాక నిత్య జీవం మాత్రం రాదు, నిత్య నరకానికి. ఎందుకు? దేవుణ్ణి నమ్మితేనే ఎందుకు మీరు పరలోకానికి తీసుకుపోవాలి? అది అట్లా అక్కడికి రావాలి. స్వార్థమే కదా. లేదు, అది ఒకవేళ మనుషుల దృష్టిలో కొన్ని ఇది స్వార్థంగా అనిపించవచ్చు, మనుషుల దృష్టిలో కొన్ని ఇది న్యాయమా అని అనిపించవచ్చు, కానీ దేవుని దృష్టిలో ఇది న్యాయమే. ఎందుకంటే మనల్ని అసలు తల్లి గర్భంలో సృష్టించిన సృష్టికర్తే దేవుడు. కనుక ఆయన ఏం కోరుకుంటున్నాడంటే తనను నమ్మాలి, మనుషులు తనకి భయపడాలి, తనను ప్రేమించాలి. ఒక తండ్రి బిడ్డని ఇలా ఆశించడం తప్పేం కాదు. ఒక తండ్రి ఇలా బిడ్డను ఆశించడం తప్పు కాదా? తప్పు కాదు. ఇప్పుడు నేను మా అమ్మతో డైలీ మాట్లాడతా. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, మా అమ్మకు నేనంటే ఇష్టం. నేను కోపం మీద అరిచిన, మా అమ్మని పట్టించుకోకున్నా, మా అమ్మ మీద ప్రేమ చూపించకపోయినా, అసలు మా అమ్మని నేను నమ్మకపోయినా, మా అమ్మ మీద నేను ద్వేషం పెంచుకున్నా కూడా మా అమ్మ నన్ను కొడుకుగానే చూస్తుంది. అంతకు మునుపటి ఎంత ప్రేమ చూపించదు, ఇంకా రెట్టింపు ప్రేమ, నా కొడుకు ఏమైపోతాడో అని ప్రేమ పెంచుకుంటుందే తప్ప, నువ్వు నన్ను తల్లి లెక్క చూడకపోతే నా కొడుకు కాదు, నువ్వు నన్ను ప్రేమించకపోతే నేను నీకు అన్నం పెట్టా, నువ్వు నన్ను గౌరవించకపోతే నేను ఇంట్లోకి రాని అని ఏ రోజు మా అమ్మ అనలే. ఇది ఒక తల్లి తండ్రికి బిడ్డల మీద ఉండాల్సిన స్వచ్ఛమైన ప్రేమ. నువ్వు నన్ను కొలవకపోతే, మొక్కకపోతే నీకు పరలోకానికి రావు, పాపిష్టి అవుతావు, పాపానికి పోతావు అంటే ఇది స్వార్థం అవుతుంది. ఒక దేవుడు ఆ రకంగా మాట్లాడాడు. ఓకే, అట్లా మాట్లాడితే దేవుడు ఎట్లయితాడు? నేను మాట్లాడినా చెప్పండి. నేను అనేది ఏంటంటే, సరే మీరు ఫర్ సపోజ్ చెప్పారు, ఆ ఫర్ సపోజ్ నేను చెప్పారు తల్లి తల్లికి పోలిక ఫర్ సపోజ్ చెప్పారు మీరు. అంటే అమ్మని ప్రేమిస్తున్నాను, ప్రేమించకపోయినా నన్ను ప్రేమిస్తే నాకు భోజనం పెడతది, దట్స్ ఆల్, మంచిదే. ఎందుకంటే తల్లుల్లో కూడా మంచి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, కొంతమంది మూర్ఖులు ఉంటారు. నువ్వు తేకపోతే నీకు పెట్టే పని లేదురా, పోరా, నువ్వు అసలు ఇష్టానుసారంగా జీవిస్తున్నావు, అనేవాళ్ళు ఉంటారా? ఉంటారు. సరే వాళ్ళు తీసేయండి. మన తల్లి మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా సరే మనల్ని ప్రేమిస్తుంది, మన మాట వినకపోయినా మనల్ని ప్రేమిస్తుంది, ఆదరిస్తుంది.
ఆమె రేంజ్ ఎంతవరకు? ఇంతవరకే. మోక్షం ఇచ్చే ఛాన్స్ ఆయన చేతిలో లేదు. కానీ పరలోకంలో ఉన్న తల్లి లాంటి, మన తండ్రి లాంటి, మన తల్లి లాంటి దేవుని చేతులు ఏముంది? ఆయన యొక్క రూల్ ఏంటి? ఆయనకు ఒక రూల్ ఉంది, ఆ రూల్ మనం పాటించాలి. ఇంత దుర్మార్గమైన రూల్ ఎందుకు? నిన్ను మొక్కితేనే పరలోకాన్ని తీసుకోబోడు, ప్రేమ చూపించాడు కదా. దుర్మార్గం కాదు. నేనేమంటున్నా, ఇక్కడున్న ప్రతి జీవిని సృష్టించింది ఎవరు? యేసు ప్రభువా కాదా? యేసు ప్రభు వారు సృష్టించారు. నిన్ను, నన్ను, అతన్ని, ఇతన్ని, అందరిని యేసు ప్రభు కదా. ఈ సమస్త సృష్టిని సృష్టించింది యేసు ప్రభు కదా. అప్పుడు అందరం కూడా యేసు ప్రభు బిడ్డలమే అవుతాం కదా. అందరం కూడా యేసు ప్రభు ఆధీనంలో పెరిగిన వాళ్ళమే, పుట్టిన వాళ్ళమే అవుతాం కదా. మరి అందరినీ బిడ్డలే అయినప్పుడు నీ బిడ్డ నేను మొక్కితేనే మొక్కకపోతేంది? ఒక తల్లి నిస్వార్థంగా ఎట్లయితే బిడ్డను చూస్తుందో నువ్వు కూడా అట్లనే చూడాలి కదా. నిన్ను మొక్కితేనే పరలోకానికి వస్తావు, లేకపోతే రావంటే ఇది స్వార్థమే, ఇది దుర్మార్గమే అవుతుంది కదా. 100% దుర్మార్గమే అవుతుంది. అది మీ అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఇప్పుడు ఒక బిడ్డే ఉన్నాడు, వాడు మాటికి దొంగతనాలు చేస్తున్నాడు, మాటికి ఎవరో మర్డర్ చేస్తున్నాడు, కొట్టొస్తున్నాడు. తల్లి ఎంతవరకు కూర్చుకుంటది? చెయ్యొద్దురా నాయన అని చెప్పడం తప్ప తప్పు కాదు. నేను నా బిడ్డగా స్వీకరించి నువ్వు నా ఇంట్లో మాట్లాడివ్వండి. ఆన్సర్ చేయండి ప్లీజ్. లెట్ మీ కంప్లీట్. నేను పెట్టిన కండిషన్ ఉంటేనారా నా ఇంట్లో నేను ముద్ద పెడతాను, నువ్వు సరిగ్గా బ్రతకాలని. ఆడు షాప్ పెట్టింది 1000 రూపాయలు కొనాలి మినిమం, అదేం లేదుగా. అసలు ఏం కొనకుండా కూడా రావచ్చుగా. రావచ్చా? ఆడు మనం క్వశ్చన్ చేయడం లేదు కదా. మరి ఇది ఎవడండి క్వశ్చన్ చేయడానికి? ఈడు ఎవడండి బెదిరించడానికి మనని? ఇప్పుడు రామాయణం గురించి ఎత్తాడు మన బాలపీసు. ఇప్పుడు కొంపల దగ్గరికి వచ్చి బైబిల్ని నమ్ముకోండి, ఉన్నది అమ్ముకోండి అని వాళ్ళు అడుక్కుంటారు. రామాయణం నమ్ముకోండి మనం చెప్పట్లేగా. ఇంకో విషయం, నేను లాంగ్ ఎగో, ఇది 2024, నేను చెప్పి 2013 పుల్లయ్య గారి పల్లె అని తిరుపతి దగ్గర పల్లె, ఆ పల్లెలో ఉన్నా. ఓ స్టవ్ ఎవడో వచ్చారు, ఓ హిందీ అతను. నాకు కావాలి యాక్చువల్, పల్లెలో ఉన్నాను కాబట్టి. ఎంత అంటే వాడు 5000 పైన చెప్పాడు. మనకు అంత జ్ఞానం లేదుగా. అందుకని మా శిష్యుడు వాడు ఫోన్ చేశాను, ఎంత కొనొచ్చరా అని. వాడు మాట్లాడితే 3000కో ఎంతకో ఇచ్చాడు. ఇప్పుడు మనం వద్దు అని చెప్పే హక్కు ఉందా లేదా? మనకి అది నచ్చలేదు, అది వద్దని చెప్పచ్చుగా. రేటు పడకపోయినా వద్దంటాము, నచ్చకపోయినా వద్దని రెండు. అసలు వాడు రాగానే మాకు అక్కర్లేదు అని కూడా చెప్పచ్చుగా. ఇప్పుడు వాడు ఎందుకు కొనం అన్నాడు అనుకో, కుర్చీ మడతెట్టి ఉన్నది కదా, కుర్చీ ఉంది సార్, ఇందాక 2 కొన్నాం అందుకని చెప్పా. మీరు మిర్చి గురించి ఆలోచించకండి సార్, కుర్చీ గురించి ఆలోచించండి. ఇప్పుడు ఆడేవాడాడు, ఆడు అడుక్కోవడానికి వచ్చాడు మా దగ్గర సామాన్లు కొనడానికి, బెదిరించకూడదుగా. ఇప్పుడు షాపులో ఒక ఆయన స్టవ్లు పెట్టుకున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు గొడవ పెట్టుకోకూడదు. ఎందుకు పెట్టుకోకూడదు? ఆయన నీ దగ్గర రాలేగా. అదన్నమాట రామాయణం, భగవద్గీత, భాగవతం అలాగా గోల్డ్ షాప్ లాంటిది. ఈ రోడ్ల మీద అమ్ముకునే పాత సామాన్ల బ్యాచ్ అనమాట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.